नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. सरकारला बदनाम करण्याचा प्रयत्न टाळावा. डीसीसीबी चेअरमॅन अड्डीभोजा रेड्डी यांनी बीआरएस नेत्यांवर गोळीबार. शेतकऱ्यांना कर्जमाफीचे आश्वासन देण्यात आले, जेणेकरून ते अधीर होऊ नये आणि काळजी करू नये. कोलकाता घटनेच्या विरोधात जिल्हाभरात निदर्शने. डॉक्टरांच्या कर्त्यांवर बहिष्कार टाकल्याबद्दल आंदोलन. जिल्हास्तरीय स्पर्धेमध्ये चमकदार योगासने. प्रत्येक जण योगा करा असे म्हणणारे योग शिक्षक. आजच्या सविस्तर बातम्या. ते चांगले करत नाही आणि इतरांना करू देत नाही असे बीआरएस नेत्यांवर म्हणणारे डीसीसीबीचे चेअरमॅन अड्डीभोजा रेड्डी. आदिलाबाद जिल्हा कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवनमध्ये आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते. बीआरएस नेत्यांनी राज्य सरकार आणि मुख्यमंत्री रेवंत रेड्डी यांच्यावर केलेल्या अयोग्य टिप्पण्या आणि टीकेचा त्यांनी निषेध केला. ते म्हणाले की त्यांच्या काँग्रेस सरकारने सत्तेवर आल्यानंतर 8 महिन्यात दिलेली अनेक आश्वासने पूर्ण केली आहे. हमीभावाची अंमलबजावणी करून जनतेची माफी मिळवत असल्याने आणि स्तुती शिकवत आहे. तर शेतकऱ्यांची कर्जमाफी शब्दालाही डालून शेतकऱ्यांची कर्जमुक्ती झाल्याचेही ते म्हणाले. तर राजकीय फायदा मिळवण्यासाठी बीआरएस नेते बेशिस्त आरोप करत असल्याचे ते बोलले गेले. तर नाउमेद होण्याची गरज नसून प्रत्येक शेतकरी कुटुंबाला न्याय देण्याच्या दिशेने सरकार पावले टाकत आहे अशी त्यांनी ग्वाही दिली. అనేక మాటలు మాట్లాడడం జరిగింది. అంటే సిగ్గుండాలకు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు లేదని చెప్పి మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు సిగ్గుండాలి. అసలు మొన్నటిదాకా అధికారం నుండి 10 సంవత్సరాల అధికారం నుండి సిగ్గులేని మాటలు మీరు మాట్లాడుతున్నారా? 7 మాసాల ప్రభుత్వం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక ఈ 7 మాసాల్లో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. 6 గ్యారెంటీల్లో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 10 లక్షల దాకా ఆరోగ్యశ్రీ ఫ్రీ, అదే విధంగా 500కే గ్యాస్, అదే విధంగా మహిళలకు ఉచిత బస్, అదే విధంగా ఎన్ని కష్టాలున్నా మీరు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. అంటే వచ్చే సంవత్సరం కూడా కళ్ళు పైసలు, అరాక్ పైసలు, వైన్స్లే కానీ బార్లే కానీ అన్ని పైసలు ఉడుచుకొని పోయిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. మీకు సిగ్గుండి మాట్లాడుతున్నారా, సిగ్గు లేక మాట్లాడుతున్నారా, ఏదో డిప్రెషన్ మాట్లాడుతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. మేము కూడా చిట్టలిప్పితే ఈ 10 సంవత్సరాలు చేసినాయి ఏ విధంగా ఉంటే ఒక్కపారి మీరు ఆలోచించే అవసరం పడుతుంది. అదే విధంగా బోతు శాసనసభ్యులు కూడా నేను మాట్లాడడం జరిగింది. మోసం చేసిందటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం కాదు. ఆనాడు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, మొన్న కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా యొక్క వ్యవసాయ శాఖ మంత్రి కూడా అందరికీ కుటుంబంకి ఒకటి 2 లక్షల రూపాయలు ఇప్పిద్దామని చెప్పి ప్రతి కుటుంబానికి అని చెప్తా ఉన్నారు. కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏదో రైతుల్ని రెచ్చగొడాలి, ఏదో చేయాలి, ఏదో లోకల్ బాడీస్లో ఏదో సాధించాలని చెప్పి మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు ఏ విధంగా కేవలం 42-43% వేసి చేతులు దులుపుకున్న మీ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి, అదేవిధంగా ఎందరో మంది కాళేశ్వరంలో రేపు జైల్లోకి పోతారు. అదేవిధంగా ఈరోజు మన కోరట, మన చెనాకలో ఎంత అవినీతి జరిగిందో అది రేపు తేలబోతా ఉంది, మీ మెడలకే చుట్టుకపోతా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మొన్న పెయిన్ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పడం జరుగుతూ ఉంది. మీకు వచ్చే కాలంలో ఒక సర్పంచ్ గెలిచే పరిస్థితి ఉన్నాడు, మీకు ఒక ఎంపీటీసీ గెలిచే పరిస్థితి ఉన్నాడు, అదేవిధంగా మీకు ఒక కౌన్సిలర్ గెలిచే పరిస్థితి ఉన్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నేను రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైతులు శాంతితో ఉండాలి. రైతులకు తప్పకుండా ఇది ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. రైతులు అధైర్యపడే అవసరం లేదు. ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి ఈ ప్రభుత్వం వచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. कलकत्ता येथील महिला डॉक्टरवर झालेल्या बलात्कार आणि हत्येच्या निषेधार्थ राज्य समितीने पुकारलेल्या या आंदोलनामुळे गेल्या 4 दिवसापासून सुरू असलेले आंदोलन ही आणखी तीव्र झालेले आहे. त्यांच्या कर्तव्यावर बहिष्कार टाकून अभिनव पद्धतीने आंदोलन करत आहे आणि बाह्य रुग्ण सेवांपासून दूर राहणे आणि त्यांच्या न्याय मागण्यांसाठी लढणे त्याचाच एक भाग म्हणून शनिवारी आदिलाबाद शहरात रॅली काढण्यात आली. ही रॅली स्थानिक रिम्स मेडिकल कॉलेजपासून सुरू होऊन तर कोमरम भीम चौक, NTR चौक मार्गे RTC बसस्थानकावर आली.
डॉक्टर आणि नर्सिंगच्या विद्यार्थ्यांनी आम्हाला न्याय हवा अशा घोषणाही दिल्या. इंडियन मेडिकल असोसिएशनच्या डॉक्टरांनीही त्यांना पाठिंबा देत खाजगी वैद्यकीय सेवा बंद केल्या. खून झालेल्या डॉक्टरालाही न्याय द्यावा अशी मागणी त्यांनी केली. డాక్టర్స్ అందరు కలిసి నర్సింగ్ వాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి ఈరోజు మేము ఈ యొక్క నిరసన తెలుపుతున్నాము. మరి దీన్ని కేవలం అందరూ ఒక డాక్టర్స్ ప్రాబ్లంలా చూస్తున్నారు. మరి 4 days నుంచి కూడా మేము ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము, రండి మాకు మద్దతు తెలపండి అని. మేము మా అజెండాలో పెడితే అది సిబిఐకి కోర్టు హ్యాండ్ ఓవర్ చేశారు. రెండవదిగా ప్రిన్సిపల్ గారిని కూడా ఎంక్వైరీలో మేము ఇంక్లూడ్ చేయాలి అనేది మా ప్రొటెస్ట్లో పెట్టినప్పుడు నిన్న కూడా ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ కోల్కతా ప్రిన్సిపల్ గారిని కూడా ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉంచాలి అనేది సిబిఐ వారికి ఉత్తర్వులు జారీ చేశారు. దాన్ని బట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి, డాక్టర్ గారికి జస్టిస్ జరగాలి. రెండవదిగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అందరికీ డాక్టర్స్కి కల్పించాలని మేము పోరాడుతున్నాం. దీంతో పాటు మేము పిలుపునిచ్చేది ఏంటంటే దీన్ని ఒక డాక్టర్స్ ప్రొటెస్ట్గా మాత్రమే చూడొద్దు. మేము అందరినీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తున్నాం. ఒక అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి మర్డర్ చేశారు. మరి దానిని ఎందుకు సమాజం ఈరోజు చూడట్లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాము, ఖండించట్లేదు అనేది ప్రశ్నిస్తున్నాము. మరి ఏ వాయిస్ కూడా రేజ్ చేయట్లేదు. ఒక స్టూడెంట్ అసోసియేషన్స్ కానీ లేకపోతే ఒక హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి దీన్ని ఖండించట్లేదు. మహిళా సంఘాలు కూడా వచ్చి ఖండించట్లేదు. ముఖ్యంగా అక్కడ ఈ డాక్టర్స్ కూడా ఎందుకు ముందుకు వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్డర్ జరిగినప్పుడు దాన్ని ఒక సూసైడ్గా బ్రష్ ఆఫ్ చేయడానికి ట్రై చేసిండ్రు. ఆ కాలేజ్లో ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు సూసైడ్గా దాన్ని పోర్ట్రే చేయడానికి ट्राय చేశారు. रिम्स ज्युनियर डॉक्टर असोसिएशनचे अध्यक्ष संदीप चारी म्हणाले की लोकांचे प्राण वाचवणारे डॉक्टर आपले प्राण गमवत आहे आणि त्यांचे संरक्षण करणे ही सरकारची जबाबदारी आहे. निषेधाचा एक भाग म्हणून त्यांनी आदिलाबाद जिल्हाधिकारी कार्यालयामध्ये जिल्हाधिकारी राजेश शहा यांची भेट घेऊन निवेदन देण्यात आले. ते म्हणाले की देशाला स्वातंत्र्य मिळून 75 वर्षांहून अधिक काळही लोटलेला असला तरीही महिलांना संरक्षणाची कमतरता आहे. महिलांना कामाच्या ठिकाणी असुरक्षतेच्या भावनेने जगावे लागत आहे अशी त्यांची तक्रार आहे. कलकत्त्याच्या या घटनेची पुनरावृत्ती होऊ नये म्हणून कायद्याची कडक अंमलबजावणी आणि डॉक्टरांच्या सुरक्षेची मागणी त्यांनी केली. न्याय मिळेपर्यंत आपला लढा सुरूच राहणार असल्याचे पीडितांच्या कुटुंबांनी स्पष्ट करण्यात आलेले आहे. तर यावेळी कनिष्ठ डॉक्टरांनी जिल्हा अधिकाऱ्यांना या राख्या बांधून संरक्षण म्हणून उभे राहण्याचे आवाहन केले. Thank you for all the efforts and job. You are pursuing which course? Thank you. Happy Raksha. Sir. Madam. Thank you. Happy Raksha. Thank you very much. మరి గత 4 రోజుల నుంచి జరుగుతున్న సమస్య గురించి అందరికీ తెలుసు. మరి ఆ యొక్క కోల్కతా మెడికల్ కాలేజ్లో డాక్టర్ గారిపై జరిగిన అత్యాచారం గురించి మరి కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. మరి మా యొక్క కాలేజ్లో ఉన్న సమస్యలు కూడా వారికి తెలుపుతూ మా కాలేజ్లో ఉన్న సమస్యల్ని కూడా మరి ఆ యొక్క సెక్యూరిటీ ఇష్యూస్ కానీ ఏదైనా బలపరచాలని మరి వారి యొక్క మద్దతుని కోరుతూ మేము కలెక్టర్ గారిని మరి కలిసి మా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మరి అదేవిధంగా మండే రోజు రాఖీ సందర్భంగా ఈరోజు మేము కలెక్టర్ గారికి రాఖీ కూడా కట్టాము. సార్ మరి వారి ఫుల్ సపోర్ట్ మాకు తెలిపారు. అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కలిసి మాకు కావాల్సిన
అన్ని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని చెప్పి పరిష్కారాలు డెఫినెట్లీ ఎస్పీ గారు కూడా సపోర్ట్ చేస్తారని కలెక్టర్ గారు చెప్పారు. మరి మేము వి థ్యాంక్ ద డిస్ట్రిక్ట్ कलेक्टर सर फॉर गिविंग हिज टाइम फॉर हिज अपॉइंटमेंट अँड सपोर्टिंग अस. थँक्यू. हंगामी आजारांनी त्रस्त असलेल्या रोगांपासून आराम मिळावा यासाठी दर्जेदार वैद्यकीय सेवा उपलब्ध करून द्याव्या अशी सूचना जिल्हाधिकारी राजेश शहा यांनी केली. नगर येथील जिल्हा आरोग्य विभाग कार्यालयामध्ये शनिवारी आयोजित आढावा बैठकही घेण्यात आली. त्यामध्ये ते सहभागी झाले होते. तर DMHO डॉक्टर कृष्णाराव आणि इतर अनेक डॉक्टर या बैठकीमध्ये सहभागी झाले. तर जिल्हाधिकाऱ्यांनी त्यांना अनेक सूचनाही केल्या. खाजगी डॉक्टरांसोबत हंगामी रोग प्रतिबंधक आणि क्लीन केअर ॲसिम्युलेशन ॲक्ट 2010 या विषयावर आढावा बैठक आयोजित करण्यात आली होती. तर त्यांनी डॉक्टरांशी विविध समस्यांवर चर्चा केली. याबाबत जिल्हाधिकारी राजेश शहा म्हणाले की हंगामी आजारांपासून प्रादुर्भाव रोखण्यासाठी घ्यावयाच्या या खबरदारीबाबत व्यापक जनजागृती करण्यात आलेली आहे. संपूर्ण वैद्यकीय तपासणी आणि रोगाचे निदान झाल्यानंतरच आजारांनीही ग्रस्त असलेल्या रुग्णालयात दाखल करावे अशी सूचना करण्यात आली. डॉक्टरांबरोबरच तज्ज्ञ कर्मचारी उपलब्ध करून रुग्णांची गैरसोय होऊ नये यासाठी योग्य ती खबरदारी घ्यावी असेही ते म्हणाले. అనవసరంగా చిన్న ఫీవర్ ఏమైనా ఇష్యూ ఉంటే మనం కన్ఫర్మేషన్ కూడా చేయట్లేదు. జస్ట్ డెంగ్యూ రిలేటెడ్ అంటే డెంగ్యూ ఉందా లేదా కన్ఫర్మేషన్ కాలేదు. సో ఆ సందర్భంలో కూడా అనవసరంగా మనం హాస్పిటలైజేషన్ చేయకూడదు. సో అది ఇట్ ఈస్ బేసికలీ మీ క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ క్వాలిఫైడ్ పారామెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసుకొని ఎవరికి హాస్పిటలైజేషన్ అవసరం ఎవరికి హాస్పిటలైజేషన్ అవసరం లేదు దాని ప్రకారం హాస్పిటల్స్లో అడ్మిషన్స్ ఇన్షూర్ చేయాలి, అవుట్ పేషెంట్ ఇన్షూర్ చేయాలి. అవుట్ పేషెంట్లో కూడా సరి మెడిసిన్స్ ఇస్తే మళ్ళీ మీరు వాళ్ళకి హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ కూడా రిఫర్ చేసుకోవచ్చు. అవసరం అయితే ద పేషెంట్ ఇస్ ఇన్ సమ్ సీరియస్ కండిషన్ అప్పుడు తప్పకుండా మనం హాస్పిటలైజేషన్ చేయాల్సిన ఉంటుంది. దట్ ఇస్ ఫస్ట్. సెకండ్ థింగ్ వచ్చేసి క్వాలిఫైడ్ డాక్టర్స్, క్వాలిఫైడ్ పారామెడికల్ స్టాఫ్, క్వాలిఫైడ్ ల్యాబ్ టెక్నీషియన్ ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ హాస్పిటల్. థర్డ్ థింగ్ వచ్చేసి ద టెస్ట్స్ which are confirmatory tests those only need to be followed and on the basis of that only the diagnosis should be declared. So ఇందాక మన రిమ్స్ లో ఈ ఎలిసా టెస్ట్ సో అది మనము అంటే నాకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ నుంచి కూడా ఒకటి కిట్స్ వస్తాయి, తర్వాత మన స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కిట్స్ వస్తాయి. సో మన దగ్గర రెండు రకాల కిట్స్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ దాట్ మీరు మాకు ఇక్కడ శాంపుల్ పంపిస్తే మనం వాటికి సంబంధించిన మీకు విదిన్ 24 అవర్స్ రిజల్ట్స్ కూడా ఇవ్వగలుగుతాం. विधानसभा निवडणुकीतील समर्थन निवृत्ती वेतन वाढवण्याचे आश्वासन राज्य सरकारने तत्काळ लागू करावे आणि केंद्र सरकारचे निवृत्ती वेतन हे 300 रुपयावरून 3000 रुपये करावे अशी मागणी NPRD आडिवैया यांनी केली. नॅशनल प्लॅटफॉर्म फॉर द राईट्स ऑफ द अपंगचे ही तिसरे जिल्हा अधिवेशन शहरातील सुंदरय्या बिल्डिंग येथे संघटनेचे अध्यक्ष मेसराम नागेश यांच्या अध्यक्षतेखाली पार पडली. आणि अडैया म्हणाले की केंद्र सरकार पेन्शनसाठीही केवळ 300 रुपये वाटा देत आहे, त्यांच्यासोबत कसे जायचे असे त्यांनी विचारले. तर जीवनावश्यक वस्तूंच्या किमती गेल्या 13 वर्षात ही 300% वाढलेली आहे. महागाई निर्देशानुसार ही निवृत्ती वेतन का वाढवले जात नाही असा प्रश्न त्यांनी केला. सबका साथ सबका विकास म्हटले की केंद्र सरकार पेन्शन वाढवण्यामध्ये व्यस्त आहे. नंतर महासभेने 17 सदस्यांसह नवीन समितीची निवड केलेली आहे असे ते म्हणाले. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆదిలాబాద్ జిల్లా 3వ మహాసభలు ఇవాళ ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తూ ఉన్న ఎన్నికలలో వికలాంగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం కోసం ప్రయత్నం చేయట్లేదు. 6000 రూపాయల పెన్షన్ పెంచుతామని చెప్పి ఇప్పటిదాకా పెన్షన్ పెంచడం కోసం ప్రయత్నం చేయట్లేదు. ఆసరా పెన్షన్లకు ఆదాయ పరిమితిని పెట్టి ఉన్న పెన్షన్ని వాళ్ళ తీసేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అట్లాంటి కుట్రల్ని విరమించుకోమని చెప్పేసి ప్రభుత్వాన్ని
డిమాండ్ చేస్తూ ఉన్నాం. వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కానీ వాటిని వల్ల భర్తీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు. వెంటనే వీటన్నిటిని పరిష్కారం చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న బడ్జెట్లో వికలాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి నిధుల్ని కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం పాత పింఛన్లు కానీ కొత్త దరఖాస్తు చేసిన పింఛన్లు మొత్తం కలిపితే 70 లక్షల మందికి పింఛన్లు తెలంగాణ రాష్ట్రంలో రావాలి. ఈ 70 లక్షల మందికి పెరిగిన పింఛన్ ఇవ్వాలనుకుంటే 44,000 కోట్ల రూపాయల డబ్బులు ఇవాళ రాష్ట్రంలో అవసరం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 14,000 కోట్లు మాత్రమే ఆసరా పింఛన్ల కోసం కేటాయించింది. ఈ 14,000 కోట్లతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా లబ్ధిదారులందరికీ పెరిగిన పింఛన్లు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి ఆ నిధుల్ని పెంచమని చెప్పేసి राष्ट्र ప్రభుత్వాన్ని डिमांड చేస్తా ఉన్నాం. कलकत्ता आरजीकर हॉस्पिटलमधील डॉक्टरांवर बलात्कार करून खून करणाऱ्या आरोपींना कठोर शिक्षा करण्याची मागणी सीआयटीचे जिल्हा सरचिटणीस अन्नमोला किरण यांनी केली. तेलंगणा मेडिकल अँड हेल्थ एम्प्लॉईज युनियनच्या संयुक्त विद्यमानाने रिम्स कामगार आणि डॉक्टरांसह रिम्स समोर आंदोलन करण्यात आले. ते म्हणाले की तृणमूल सरकार ही कलकत्ता येथील आरजी कार हॉस्पिटलमध्ये काम करणाऱ्या डॉक्टरावरही बलात्कार करून हत्या करणाऱ्या हल्लेखोरांना पकडण्यात सपशेल अपयशी ठरलेले आहे. पोलिसांनी रुग्णालयावर हल्ला करून चिन्हे आणि पुरावे नष्ट केल्याचा आणि ते पाहत नसल्यासारखे वागण्याचा आरोपही त्यांनी केला. तर हा समाजातील सदस्यांना अस्वस्थ करण्याचा प्रकार आहे. या घटनेला जबाबदार असलेल्या सर्व आरोपींना कठोरात कठोर शिक्षा व्हावी आणि जलद गती न्यायालय स्थापन करून पीडित कुटुंबाला त्वरित न्याय द्यावा अशी मागणी त्यांनी केली. మహిళలకు రక్షణ కల్పించడంలో మహిళా రక్షణ చట్టాలను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమవుతున్నాయి. అందుకు సాక్ష్యం రోజుకు ఎందరో మహిళలు ఈరోజు ఆత్మరక్షణ లేకుండా చిత్రహింసలకు గురవుతూ హత్యలకు గురవుతున్న పరిస్థితి ఉన్నది. మేము సిఐటియుగా మహిళా రక్షణ చట్టాలను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే దోషులను తేల్చి వారికి కఠినంగా శిక్షలు ఇంప్లిమెంట్ చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహిళా రక్షణ చట్టాలు కేవలం కాగిత పులులాగా మారిపోతున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వాలు ఏదైతే బేటీ బచావ్ బేటీ పడావ్ నినాదాలు ఇస్తున్నారో ఇవి ఏదైతే ప్రచారం చేసుకోవడానికి అస్త్రాలుగా మారిపోతున్నాయి తప్ప మహిళా రక్షణ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కోల్కతాలో జరిగిన వైద్యురాలిపైన హత్య ఘటన ఉన్నదో ఆ నిందితులను వెంటనే పట్టుకొని శిక్షలు ఇచ్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీరియస్గా దర్యాప్తు చేయాలి, నిందితులను కఠినంగా శిక్షించాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రభుత్వాలకు తిరుగుబాటు తప్పదని ఈ విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. योग गुरु तिरुपती रेड्डी म्हणाले की व्यक्ती केवळ योगानेच निरोगी होऊ शकते आणि प्रत्येकाने योगाभ्यास केला पाहिजे. जिल्हा केंद्रातील पतंजली योग भवन येथे योगासन स्पोर्ट्स असोसिएशनच्या संयुक्त विद्यमानाने जिल्हास्तरीय योगासन स्पर्धा घेण्यात आल्या. यावेळी विद्यार्थी व रसिकांनी उत्साहाने सहभागी झाले तर योगासने केली. त्यांनी आपल्या अप्रतिम अभिनयाने प्रेक्षकांना भुरळ घातली. यावेळी बोलताना योगगुरू तिरुपती रेड्डी यांनी योगाचे महत्त्वही सांगितले. योगाचे अनेक फायदेही सांगितले. ते म्हणाले की दैनंदिन जीवनामध्ये निरोगी राहण्यासाठी योगासने केली पाहिजे. योग हा सनातन धर्माचा भाग बनलेला असून क्रीडा स्पर्धांमध्येही त्याला स्थान मिळालेले आहे असे ते म्हणाले. प्रत्येकाने योगा अभ्यास करायचा आणि इतरांना येणारी ही आसने शिकवायची असे ते म्हणाले. ఇంకా గుంజండి గుంజండి రిలాక్స్ ఆల్ రిలాక్స్ 2 1 2 3 రిలాక్స్ ఇప్పుడు ఏదైతే మీరు ఇతర గేమ్ చూస్తున్నారో ఫుట్బాల్ కానీ హాకీ కానీ అట్లా వాటి పోవకుండా నీకు వచ్చేసింది కాబట్టి పిల్లలకు చాలా యూజ్ఫుల్గా ఉంది. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారు ఒక 100-150 మంది పిల్లలు మీ దేశంలో ఆడినటువంటి పిల్లలు ఉన్నారు. అందులో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మీ సార్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అర్థం వచ్చినటువంటి వాళ్ళు. ఆ రకంగా వీళ్ళు కష్టపడుతూ ఈ స్టేజ్లోకి వచ్చారు. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇంకా సుమారు మనకి కొన్ని స్కూళ్ళలో పాఠశాలలో ఉన్నారు, వివిధ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అదేవిధంగా మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మరి మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు.
కొంతమంది ఆర్మీలో కూడా ఉన్నారు. ఈ రకంగా చాలా వరకు వాళ్ళ యొక్క హెల్త్ కానే కాకుండా వాళ్ళ సంస్థలకు కూడా మనం సేవ చేస్తున్నాం. కాబట్టి ఈ రకంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ నేషనల్ గేమ్స్ అనేటువంటివి కేవలం నామమాత్రంగానే మనం తీసుకున్నప్పటికీ మనం యూజ్ చేసినట్లయితే, ప్రతిరోజు మనం సాధన చేసినట్లయితే ముందుగా మనకి, తర్వాత మన ఇంటి వాళ్ళకి, తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళకి అనుకోండి, వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు రోజు ప్రాక్టీస్ చేస్తున్నారంటే మీ ఆరోగ్యం కొరకు అని మనం అనుకుంటున్నాం. నేను చేస్తున్నా నా ఆరోగ్యం, నాతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. అట్లా మీరు ప్రతి ఒక్కరు ఆ విధంగా తయారై మీరు అందించాలి, వాళ్ళకి యోగాని అందించాలి. అంటే అన్ని ఊళ్ళో మీరు ఎంతమంది అయితే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరికీ మీరు యోగాని अंदिंचाल. अखिल भारतीय विद्यार्थी परिषद आदिलाबाद जिल्हा शाखेच्या नेतृत्वाखाली पश्चिम बंगाल राज्यातील कलकत्ता शहरात महिला डॉक्टरांवर झालेल्या बलात्कार आणि हत्येचा निषेध करण्यात आला. स्थानिक रिम्स समोर जोरदार घोषणाबाजी करण्यात आली. रिम्स बीएससी नर्सिंग विद्यार्थ्यांसह पॅरामेडिकलच्या या विद्यार्थ्यांनी झेंडे घेऊन व वी वॉन्ट जस्टिसचा नारा देत त्या निषेध कार्यक्रमामध्ये भाग घेतला. यावेळी एबीवीपीचे जिल्हा निमंत्रक अक्षय म्हणाले की कोलकाता घटना सर्वात भीषण होती आणि ते म्हणाले की अद्याप दोषीचा शोध लागलेलाही नाही, हे दुर्दैवी आहे. या घटनेची नैतिक जबाबदारी स्वीकारून पश्चिम बंगालचे मुख्यमंत्री ममता बॅनर्जी यांनी तत्काळ राजीनामा द्यावा असे वाटते. तर अन्यथा एबीवीपी देशभर जन आंदोलन कार्यक्रम करण्याच्या तयारीत आहे. त्यांना फास्ट ट्रॅक कोर्ट स्थापन करून आरोपींना सार्वजनिक फासावर लटकावे असे ते म्हणाले. पवित्र श्रावण महिन्यातील पहिला रविवार खूप खास असतो. त्या दिवशी कावडी शोभायात्रा अपवाद म्हणून येत असते. उत्तर भारतप्रमाणेच बेला मंडळात दरवर्षी ही कावडी यात्रा भरते. तर आज पहाटे रेशमी वस्त्र परिधान केलेल्या महिलांनी हर हर शंभो असे म्हणत यात्रेला सुरुवात केली. टेकड्यावरून वाहून येणाऱ्या झऱ्यांचे पाणी कावडीतूनही वाहून नेत आहे आणि त्यांनी गावातील मुख्य रस्त्यांवरून मिरवणूक काढून भगवान शंकराला गंगाजलाने अभिषेक केला. या कावडी यात्रेत शेकडो भाविक आणि महिला सहभागी झाल्या. कावड यात्रा बेल्यामधून आज पवित्र दिवशी द्वादश प्रदोष आहे. त्या दिवशी सकाळी 9 वाजता निघत आहे. पवित्र जल आणून गंगेमधून आम्ही इथं कावड यात्रा करत आहोत. बेल्यामध्ये सर्वांना सुख समाधान व लाभो, सर्वांना सुख शांती लाभो, ईश्वराचे शंभूचे आशीर्वाद आम्हा सर्वांना मिळो अशीच प्रार्थना करतो आम्ही. आणि सर्वांना सुख लाभो, आनंदी राहो, सर्वांचं भलं हो यासाठी आम्ही कावड यात्रा करत आहोत आणि सर्वांना आनंदी ठेवू. ही कावड यात्रा बेल्यामधून आज पवित्र दिवशी द्वादश प्रदोष आहे. त्या दिवशी सकाळी 9 वाजता निघत आहे. पवित्र जल आणून गंगेमधून आम्ही इथं कावड यात्रा करत आहोत. बेल्यामध्ये सर्वांना सुख समाधान व लाभो, सर्वांना सुख शांती लाभो, ईश्वराचे शंभूचे आशीर्वाद आम्हा सर्वांना मिळो अशीच प्रार्थना करतो आम्ही. आणि सर्वांना सुख लाभो, आनंदी राहो, सर्वांचं भलं हो यासाठी आम्ही कावड यात्रा करत आहोत आणि सर्वांना आनंदी ठेवू. देशभरात वैद्यकीय सेवा कायदा लागू करण्याच्या मागणीसाठी बेला मंडळ केंद्रात
PSC आणि RMP डॉक्टरांच्या या नेतृत्वाखाली आंदोलन करून कर्तव्यावर बहिष्कार टाकला. OP सेवांवर 24 तास बहिष्कार टाकण्यात आला आणि केवळ आपत्कालीन परिस्थितीच दिसून आलेली आहे. तर काळे बिल्ले लावून वैद्यकीय कर्मचाऱ्यांनी आंबेडकर चौक ते शिवाजी चौक अशी रॅली काढली. प्रशिक्षणार्थी महिला डॉक्टरांवर लैंगिक अत्याचार करणाऱ्यांवर कठोर कारवाई करण्यात यावी आणि त्याला देशभर वैद्यकीय सेवा कायदा लागू करण्यात यावा असे ते म्हणाले. మహిళా ఎంప్లాయీ ఉద్యోగులను రక్షించాలి. మహిళా ఎంప్లాయీ ఉద్యోగులను రక్షించాలి. వైద్య వృత్తిలో ఉన్న మహిళలను రక్షించాలి. వైద్య వృత్తిలో ఉన్న మహిళలను రక్షించాలి. We want justice. మన కోల్కతాలో విధుల్లో ఉన్న మన వైద్య విద్యార్థిని PG రెసిడెంట్ చెస్ట్ ఫిజిషియన్ని మరీ హీననీయమైన ఘటన ద్వారా ఆమెని చంపేయడం జరిగింది. ఇలాంటి వైద్య వృత్తిలో మేము కొనసాగుతున్న వేళ, అది కూడా డ్యూటీలో ఉండి కూడా కొనసాగుతున్న వేళ ఇట్లాంటి చర్యలు అనేది దేశవ్యాప్తంలో ప్రకంపన సృష్టించిన వేళ మేము ఆదిలాబాద్లో మన బేలా మండలంలో మా TPHD తరఫున, అలాగే అందరూ IMA కాల్ తరఫున మన వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళందరం కూడా ఈరోజు OP విధులను బహిష్కరించడం జరిగింది. Dear citizens, we all doctors from Bela gathered here for justice to Momita RGR incident. Today we celebrated 78th Independence Day, but still we are not independent. In a country where women are raped and murdered brutally, I don't think that we are independent. The day is called Black Day. మహిళలపై అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి. ఇటువంటి ఘటననే మొన్న 8 ఆగస్టు నాడు కలకత్తా హాస్పిటల్లో జరిగింది. తోటి వైద్యురాలైన మోమితాపై అత్యాచారం జరిపి చాలా క్రూరంగా ఆమె హత్య చేయబడినది. ఆ హత్యకు నిరసనగా మేము డాక్టర్లమందరం కలిసి ఇక్కడ నిరసన తెలుపుతున్నాము. अप्पर जिल्हाधिकारी फैजान अहमद यांनी निर्मल जिल्हा मुख्यालयातील प्रसूती रुग्णालयाची अचानक पाहणी केली. यावेळी रुग्णालयातील विभागातील नोंदी व रजिस्टरची तपासणी करण्यात आली. नंतर अशक्त रुग्णांना तातडीने रक्ताची आवश्यकता असल्याने रुग्णालयातील कर्मचाऱ्यांना त्वरित प्रतिसादही देण्याचे आणि रक्ताच्या बाटलीचे व्यवस्था करण्याचे आदेश देण्यात आले. रुग्णांना चांगले उपचार मिळावे आणि रुग्णालयात स्वच्छता राखावी असा सल्ला डॉक्टरांकडून वेळोवेळी दिला जातो. कितना बैकअप है आपके पास? फॉर एग्जाम्पल अगर पूरा करंट अभी चला जाता है, कोई शॉर्ट सर्किट हो जाता है, गवर्नमेंट की कह रहा हूँ ये अपना गवर्नमेंट ब्लड बैंक रिसिप्टेंट कावेरी ब्लड बैंक, गवर्नमेंट ब्लड बैंक అందరికీ నమస్కారం. ఈరోజు నేను MCH హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడ జస్ట్ సర్ప్రైజ్ విజిట్ చెక్ చేయడానికి అరేంజ్మెంట్స్ ఎట్లా చేస్తున్నారు, పేషెంట్స్కి ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో ఫార్ శానిటేషన్ గురించి కొంచెం ప్రాబ్లమ్స్ చూశాను. సూపర్వైజర్స్కి, శానిటేషన్ సూపర్వైజర్స్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను దట్ దే హ్యావ్ టు మెయింటైన్ క్లీన్లీనెస్, హైజీన్, శుభ్రం మెయింటైన్ చేయాలి. ఇంకా अपार्ट फ्रॉम दैट थोड़ा डॉक्टर्स भी ड्यूटी पे हैं, नर्सेज भी ड्यूटी पे टाइम पे कर रहे हैं. मेनली सैनिटेशन का प्रॉब्लम है एंड अपार्ट फ्रॉम दैट कुछ अप्लायंसेस अच्छी क्वालिटी में है, थोड़े को रिपेयर्स का ज़रूरत है. सो वो मेरे को ऑलरेडी इंटीमेट किया है. मेरा वन काइंड रिक्वेस्ट टू ऑल द सिटीजन्स ऑफ निर्मल इज दैट द गवर्नमेंट ब्लड बैंक లో ఇప్పుడు బ్లడ్ బ్యాంక్కి బ్లడ్కి చాలా అవసరం ఉంది. A పాజిటివ్, B పాజిటివ్ మీ అందరికీ ఏం బ్లడ్ గ్రూప్ ఉంది, సో బ్లడ్ గ్రూప్ ప్రకారం గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్లో వెళ్ళాలి. అండ్ వెళ్ళిన తర్వాత ప్లీజ్ డొనేట్, బికాజ్ ఇప్పుడు
సీజనల్ డిజీజెస్ వర్షాకాలం నడుస్తుంది, తో చాలా సీజనల్ డిజీజెస్కి కేసెస్ కూడా ఇక్కడ వస్తుంది. तो కొంచెం సీరియస్ కేसेसలో బ్లడ్ ట్రాన్స్फ्यूजन కూడా కావాలి. तो ब्लड ट्रान्सफ्यूजन కోసం ब्लड కావాలి. तो पश्चिम बंगालची राजधानी कोलकाता येथे वैद्यकीय विद्यार्थिनीवरील लैंगिक अत्याचार आणि हत्येचा निषेधार्थमध्ये निर्मल जिल्हा मुख्यालयात निदर्शने करण्यात आली. खासगी रुग्णालयातील ओपी सेवा बंद करून डॉक्टरांनी आंदोलन केले. देशव्यापी निषेधाचा भाग म्हणून IMAच्या आव्हानावर वैद्यकीय सेवांवर बहिष्कारही टाकण्यात आला. डॉक्टर्स लेनच्या विद्यार्थ्यांसह नर्सिंग कॉलेजच्या विद्यार्थ्यांनीही आंदोलन केले. कोलकाता घटनेच्या विरोधामध्ये घोषणाबाजीही करण्यात आली. त्यानंतर IMA संघटनेच्या नेत्यांनी सांगितले की वैद्यकीय विद्यार्थिनींवर बलात्कार करून खून करणाऱ्या आरोपींना कठोर शिक्षा करण्याची मागणी केली. त्यांना फाशीची शिक्षा दिली जाईल अशी खात्री करणाऱ्या सरकारने पावले उचलावी असे ते म्हणाले. డ్యూటీలో ఉన్నాక చెస్ట్ ఫిజిషియన్ డ్యూటీ రూమ్ లేక సెమినార్ హాల్లో మధ్యరాత్రి పడుకుంటే అదొక ప్లాన్ మాట. ఎందుకంటే ఆ ఒక్క రూమ్ సీసీ కెమెరాసే వాళ్ళు మాయం చేసిండ్రు. తర్వాత ఎర్లీ మార్నింగ్ వెంటనే హడావిడిగా ప్రిన్సిపల్ ఆత్మహత్య చేస్తుందని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత అది మర్డర్ అని డిక్లేర్ చేసి అనామకం తీసుకొచ్చి ఆ కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ ఉన్న వాళ్ళు డాక్టర్లు కాబట్టి వాళ్ళు వెంటనే పసిగట్టి ఇది ప్లాన్ మర్డర్ ఒక్కరు చేసింది కాదని గట్టిగా నిలదీయడం వల్ల అప్పుడు ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది. గర్ల్స్ డ్రెస్సెస్ బాగాలేదు, డ్రెస్ వేసిన విధానం బాగాలేదు, గర్ల్సే బ్యాడ్ అనేసి మాట్లాడారు. మరి ఈసారి ఒక డాక్టర్ వైట్ కోట్ మీద ఉంది, మరి వాళ్ళకి ఎలా చేయాలనిపించింది? పోయినసారి ఇలా చెప్పేసి కేసుని తప్పుతో వాళ్ళకి తీసుకెళ్ళిండ్రు. మరి ఈసారి అయితే జరిగింది నిజమే కదా, చూశారు కదా అందరూ. మరి మాకు జస్టిస్ కావాలి కదా. మరి ఇంకొక కొత్త రూల్ తీసుకొచ్చిండ్రు. గర్ల్స్ మొత్తం భారతదేశం యొక్క ఈ వైద్యుల చరిత్రలో ఒకటి కాలరాత్రి. అదే అది చూసినటువంటి నలుగురు ఐదుగురు దుండవులు వాళ్ళు నిజంగా చాలా VVIPకి కుటుంబాలకు చెందిన వాళ్ళు కాబట్టి ఇంత దేశవ్యాప్తంగా మనం నిరసన తెలిపినా కానీ కూడా వాళ్ళపై చర్య తీసుకోవడం లేదు. ప్రపంచము అదేవిధంగా యావత్ భారతదేశము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతి ఒక్క వైద్య సమాజము దీన్ని ఖండిస్తున్నది. మరి దీనికి रानुन्न रोजुల్లో ఏ పరిష్కారము భారతదేశ ప్రభుత్వం తీసుకోబోతున్నది. कल्याण लक्ष्मी योजनेचा सर्वांनी लाभ घ्यावा असे प्रतिपादन सिरपूरचे आमदार डॉक्टर पलवाई हरीश बाबू यांनी केले. शासनाने मंजूर केलेले 57 कल्याण लक्ष्मी धनादेश बेजूर मंडळ केंद्रातील रैत वेदिके येथे लाभार्थ्यांना सोपवण्यात आल्या. दुर्गम मंडळ असलेल्या बेजूरच्या या विकासाचे सर्व प्रस्ताव शासनाकडे पाठवण्यात आले असून निधी उपलब्ध होताच प्रगतीचे कामे सुरू करण्यात येईल असे आमदार म्हणाले. ज्योति कोलकाता येथील वैद्यकीय विद्यार्थिनींवर झालेल्या लैंगिक अत्याचार आणि हत्येच्या निषेधार्थ डॉक्टरांनी शनिवारी कोमरम भीम आसिफाबाद जिल्हा मुख्यालयात खासगी सरकारी रुग्णालयातील OP सेवा बंद करून आंदोलन केले. शासकीय रुग्णालय ते कोमरम भीम चौकापर्यंत रॅली काढण्यात आली आणि IAMच्या या आव्हानावर वैद्यकीय सेवेवर बहिष्कार टाकण्यात आला. यावेळी घटनेच्या विरोधामध्ये घोषणाबाजीही करण्यात आली. आरोपींना कठोर शिक्षा द्यावी अशी मागणी त्यांनी केली.
కోల్కతా వైద్య విద్యార్థినిపై జరిగిన అమానుషమైన సంఘటనకు వ్యతిరేకంగా ఈ చిన్న ర్యాలీని మా వంతుగా ఒక నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్లు ఆసుపత్రిలో పనిచేసినటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద ఉద్యోగులు ఎంత రోజుకి ఎంత స్ట్రెస్లో డ్యూటీ చేస్తారనేది అసలు ఊహించుకోలేక తగినటువంటిది. సో వాళ్ళపైన దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికీ ఇంకా చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒకటి బయటకు వచ్చింది, చాలా ఇంకా బయటికి రాలేదు. ఫిజికల్లీ అసాల్ట్ అయితే అవుతూనే ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిని మేము నిరసిస్తూ ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా ఇట్లాంటి జరిగినప్పుడు వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్లో పోలీసు వాళ్ళు కేసు పెట్టే విధంగా గట్టి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము ఇక ర్యాలీని చేయడం జరిగింది. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. सरकारला बदनाम करण्याचा प्रयत्न टाळावा. डीसीसीबी चेअरमॅन अड्डीभोजा रेड्डी यांनी बीआरएस नेत्यांवर गोळीबार. शेतकऱ्यांना कर्जमाफीचे आश्वासन देण्यात आले, जेणेकरून ते अधीर होऊ नये आणि काळजी करू नये. कोलकाता घटनेच्या विरोधात जिल्हाभरात निदर्शने. डॉक्टरांच्या कर्त्यांवर बहिष्कार टाकल्याबद्दल आंदोलन. जिल्हास्तरीय स्पर्धेमध्ये चमकदार योगासने. प्रत्येक जण योगा करा असे म्हणणारे योग शिक्षक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.